చేసి ఇంజనీరింగ్ చదివే వాళ్ళకైతే యూజ్ అవుతుందని చెప్పే కదా, బీటెక్ చదివే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. నేను వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ 2లో కొన్ని టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ బ్రెత్ ఫస్ట్ సెర్చ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ రెండు ఎక్స్ప్లెయిన్ చేశాను. దానిలో లాస్ట్ పార్ట్ ఒకటి మిస్ అయింది, కొంచెం వీడియో అనేది స్టక్ అయింది. డిఎఫ్ఎస్లో స్టక్ అయింది, అది వచ్చేసి ఇదే అనమాట. ఇవి స్టెప్స్ సేమ్ ఏదైతే విజిట్ చేసామో దాన్ని ఇక్కడ వేసుకుని తర్వాత విజిటేషన్ స్టాక్లో వేసుకోండి అని చెప్పాను. ఆర్డర్ వైజ్గా విజిట్ చేస్తామని చెప్పాను. ఇది వచ్చేసి డిఎఫ్ఎస్ డెప్త్ వైజ్గా. లాస్ట్ దానిలో ఇది మిస్ అయింది, ఒక్కసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏ స్టార్ అల్గారిథం, ఇది కూడా ఒక టాపిక్. ఏ స్టార్ అల్గారిథం అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎన్ సీక్వెన్షియల్ అల్గారిథం ఇన్ విచ్ షార్టెస్ట్ కాస్ట్ పాత్ టు కరెంట్ స్టేట్ టు గోల్ స్టేట్. ఇది కూడా ఒక సర్చింగ్ అల్గారిథం, ఎందుకంటే షార్టెస్ట్ కాస్ట్ పాత్ టు కరెంట్ స్టేట్ నుంచి గోల్ స్టేట్కి వెళ్ళే దారి. ఇంకా మనం వచ్చేసి ఒక గ్రాఫ్ అయితే తీసుకున్నాం. ఇది వచ్చేసి నేను గ్రాఫ్ తీసుకున్నాం విత్ కాస్ట్ మనం తీసుకున్నాం. ఇప్పుడు స్టేట్స్ రాసుకున్నాం, ఎస్ ఇవన్నీ. హెచ్ ఆఫ్ ఎన్ అంటే దాని సైజెస్ ఎంత తీసుకున్నాం అది అక్కడ రాసుకున్నాం. ఫస్ట్ ఫార్ములా ఏంటంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎన్ ప్లస్ హెచ్ ఆఫ్ ఎన్. ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే టోటల్ కాస్ట్, జీ ఆఫ్ ఎన్ అంటే యాక్చువల్ కాస్ట్, హెచ్ ఆఫ్ ఎన్ అంటే ఎస్టిమేటెడ్ కాస్ట్. ఇక్కడ స్టెప్స్ వైజ్గా చేస్తుంది. స్టెప్ 1 స్టార్ట్ ఫ్రమ్ ఎస్ టు ఏ అండ్ ఎస్ టు జీ, ఫస్ట్ లాస్ట్. అదే ఎస్ నుంచి ఏకి ఒకసారి, ఎస్ నుంచి జీకి ఒకసారి. ఇంకా ఈ రెండాట్లో మనకి ఏదైతే షార్టెస్టో అది సెలెక్ట్ చేసుకుంటాం ముందు. ఎస్ టు ఏ వెళ్తున్నాము అంటే మనకి ఎంత వస్తుంది, 4 + 4 8 వచ్చింది. 4 + 4 వచ్చింది, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి 4, హెచ్ ఆఫ్ ఎన్ వాల్యూ కూడా ఏకి 4, 4 + 4 = 8. నెక్స్ట్ వచ్చేసి ఎస్ టు జీ 10, ఇక్కడ వచ్చేసి 10 + జీ వాల్యూ వచ్చేసి 3 13, అంటే రెండాట్లో 8 చిన్నది అంటే 8 సెలెక్ట్ చేసుకుంటాం. ఆఫ్టర్ ఇక్కడ 8 సెలెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నౌ సెలెక్ట్ ఎస్ టు ఏ అండ్ ఏ టు బి. ఇప్పుడు ఎస్ టు ఏ వెళ్ళింది, ఏ టు బి ఒకటి ఒక పాత్, నెక్స్ట్ ఏ టు సి ఒక పాత్. ఇక్కడ ఏంటి ఇప్పుడు 4 + 8, 4 + 8 + బి వాల్యూ ఎంత 0, అది ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎస్ టు సి అంట. ఎస్ ఇక్కడ చూడండి 4 + 8 + 0 = 12. ఎస్ టు ఏ టు సి 4 + 2 + సి వాల్యూ ఎంత మనకి 2, అంటే ఈ 2 వచ్చేసి అక్కడ రాదు. ఈ రెండాట్లో మళ్ళీ ఏది లీస్ట్ మనకు వచ్చేసి 8 లీస్ట్. మళ్ళీ సెలెక్ట్ చేస్తుంది. నౌ సెలెక్ట్ 2 ways బికాస్ ఆఫ్ ఇప్పుడు S2 దీని నుండి మళ్ళీ ఇంకా ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అది సెలెక్ట్ చేస్తుంది. దీని నుంచి మళ్ళీ 2 పార్ట్స్ ఉన్నాయి. సి నుంచి డీకి ఒకటి ఉంది, సి నుంచి జీకి ఒకటి ఉంది. చూద్దాం. ఇదిగోండి S2 A టు C టు D ఒకటి ఉంది, S2 A టు C టు G ఒకటి ఉంది, అది రాసుకున్నాం. S2 A వచ్చేసి 4, A టు C వచ్చేసి 2, C టు D వచ్చేసి 6, నెక్స్ట్ D వాల్యూ వచ్చేసి 1. అలా ఇది కూడా వేసుకున్నాం. మీరు రెండాట్లో లీస్ట్ ఏది 12. ఇక ఫైనల్గా మనం స్టాప్ చేస్తాం, ఎందుకంటే గోల్ స్టేట్కి రీచ్ అయిపోయాం కాబట్టి. స్టార్టింగ్ స్టేజ్ నుంచి గోల్ స్టేట్కి వచ్చేసి మిన్మాక్స్ అల్గారిథం. మిన్మాక్స్ అల్గారిథం అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ రికర్సివ్ బ్యాక్ ట్రాకింగ్ డెసిషన్ మేకింగ్ అల్గారిథం యూజ్డ్ ఇన్ 2 player టర్న్ బేస్డ్ గేమ్స్. 2 players ఆడే గేమ్ బ్యాక్ ట్రాకింగ్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఫర్ సపోజ్ నేను ఇది తీసుకున్నా. ఇది వచ్చేసి ఇందులో ఏంటంటే అసలు రెక్టాంగిల్ రిప్రజెంట్ ఎన్ మ్యాక్సిమం వాల్యూ, సర్కిల్ రిప్రజెంట్స్ ఎన్ మినిమం వాల్యూ అని అర్థం. ఇప్పుడు బ్యాక్ ట్రాకింగ్ అంటే ఇక్కడ నుంచి మనం ముందు అలొకేట్ చేసుకుంటే వెళ్ళాలి నెంబర్స్ అనేది. ఇక్కడ డైరెక్ట్గా చూద్దాం. స్టెప్ 1 ఫస్ట్ స్టెప్ ఏంటంటే డౌన్ నుంచి. బ్యాక్ ట్రాకింగ్ అంటే డౌన్ నుంచి కదా. ఇక్కడ నెంబర్స్ అనేది అలొకేట్ చేయాలి ముందు. అదే రాసుకున్నాం. స్టార్ట్ ఫ్రమ్ బ్యాక్ ట్రాకింగ్ అలొకేట్ నెంబర్స్ టు ఎవ్రీ చైల్డ్ నోడ్లో నెంబర్స్ యాడ్ చేసుకుంటే వెళ్ళాలని 2 4 మీ స్టోర్స్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సెలెక్ట్ ది రెక్టాంగిల్ రిప్రజెంట్ మ్యాక్స్ వాల్యూస్. రెక్టాంగిల్ అంటే మ్యాక్సిమం వాల్యూస్, మిన్ మ్యాక్స్ అంటే ఒకటి మ్యాక్స్ ఒకటి మిన్ తీసుకోవాలి. ఇది మ్యాక్సిమం తీసుకున్నాను నేను. ఆ మ్యాక్సిమం వాల్యూస్ ఈ వచ్చిన వాల్యూస్లో మ్యాక్సిమం వాల్యూ ఏదో దాన్ని పక్కన వేసుకోండి అని చెప్పాను. ఇందులో 2 4లో మ్యాక్సిమం వచ్చేసి 4 అక్కడ వేసుకున్నాను. 6 8లో మ్యాక్సిమం 8 అలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ నో బ్యాక్ ట్రాక్ సర్కిల్ రిప్రజెంట్ మినిమం వాల్యూ. సర్కిల్ వచ్చేసి ఏంటి, నెక్స్ట్ ఇంకేముంది, సర్కిల్ ఉంది. సర్కిల్ వచ్చేసి మినిమం వాల్యూ. ఇప్పుడు ఇందులో వచ్చి ఇవి అంతా కలిపి దాన్ని ఉంది కదా, ఈ రెండు కలిపి సర్కిల్ ఒకటి, ఈ రెండు కలిపి ఒకటి, అంటే ఆ 2 పార్ట్స్ కలిపి ఈ రెండాట్లో 4 8లో ఏది మినిమం, 4 అనేది మినిమం, సర్కిల్ పాత్ కింద వేసుకున్నాం. 9 10లో 9 అనేది మినిమం, సర్కిల్ పాత్ కింద వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి నా ఫైన్ బ్యాక్ ట్రాకింగ్ రెక్టాంగిల్ రిప్రజెంట్స్ మ్యాక్స్ వాల్యూ. లాస్ట్లో మళ్ళీ ఏంటి, ఈ సర్కిల్లో పైన ఏముంది మళ్ళీ రెక్టాంగిల్ ఉంది. ఆ రెండాట్లో మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాలి. 4 9లో మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి ఏది 9, అది తీసుకున్నాం. దీంతో మనకి మిన్ మ్యాక్స్ అల్గారిథం అయిపోయింది. నెక్స్ట్ ఏఓ స్టార్ అల్గారిథం. ఏఓ స్టార్ అల్గారిథం అంటే ఏం లేదు, ఇట్ ఈజ్ యాన్ informed best first search algorithm used in AI to find optimal solution path with an AND OR graph. ఇది ఏంటంటే బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఆఫ్ అల్గారిథం అనమాట. ఏలో వాడింది ఆప్టిమల్ సొల్యూషన్స్ పాత్కి AND OR గ్రాఫ్గా వాడతాం. AND OR అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ ఏ స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ యూజ్డ్ ఫర్ పాసిబుల్ డికంపోజిషన్ బ్రేకింగ్ డౌన్ ఇంటూ కాంప్లెక్స్ గోల్స్.
మనకి ఇచ్చిన దానిలో ఏదైతే తక్కువ వెయిట్ ఉంటుందో దాని ద్వారా తీసుకున్నామని చెప్తున్నాం. సేమ్ ఏ స్టార్ లాగానే చూడండి, ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే ఫార్ములా జీ ఆఫ్ ఎన్ ప్లస్ హెచ్ ఆఫ్ ఎన్. ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే కాస్ట్ ఫంక్షన్, జీ ఆఫ్ ఎన్ అంటే ఎడ్జ్ వాల్యూ, హెచ్ ఆఫ్ ఎన్ అంటే ఎస్టిమేటెడ్ వాల్యూ. ఇక డైరెక్ట్గా స్టెప్స్కి వెళ్ళిపోదాం. మనం గ్రాఫ్ తీసుకున్నాం, ఏదో ఒకటి మీరు తీసుకోండి. ఇలా ఈ సింబల్ అనేది రిప్రజెంట్ చేయాలి మస్ట్ అండ్ షుడ్. ఎండ్ ఆర్ అంటే ఇవే సింబల్స్ ఇదిగోండి, ఇక్కడ దీనికి కనెక్షన్ ఇలా ఉంది చూడండి లైన్. ఆ లైన్ అనేది మస్ట్ అండ్ షుడ్. స్టెప్ 1 చూడండి, స్టార్ట్ ఫ్రమ్ ఎస్ టు ఏ అండ్ బి. ఏ అండ్ బికి స్టార్ట్ అవ్వండి అని చెప్తున్నా. ఇప్పుడు ఏంటి, అందులో ఉన్న వాల్యూస్ అన్నీ యాడ్ చేయండి అన్న. ఎస్ టు ఏకి వెళ్ళిందంటే 1+7 వస్తుంది ఇక్కడ. ఎస్ టు బికి వెళ్ళిందంటే 1+12 వచ్చింది. టోటల్ వాల్యూ ఎంత 19. ఎస్ టు ఏబి వచ్చేసి 19. ఓకే, ఇది ఇక్కడతో అయిపోయింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. నెక్స్ట్ స్టెప్ వచ్చి స్టార్ట్ ఫ్రమ్ ఎస్ టు సి. ఇక్కడ అయిపోయింది కనెక్షన్, మళ్ళీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే ఇక్కడ ఇది కూడా వెళ్ళాలి, ఇదంతా కూడా చేయాలి కదా. నెక్స్ట్ వచ్చేసి ఎస్ టు సి. ఎస్ టు సి వచ్చేసి ఎస్ నుంచి సికి 1 ప్లస్ ఆడిచ్చిన వాల్యూ 13. ఫస్ట్ ఇవి వేసుకోండి, తర్వాత కొట్టేసుకోండి, తర్వాత ఎందుకు కొట్టేసుకోండి చెప్తాను. 1+13 = 14. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. స్టార్ట్ ఫ్రమ్ సి టు ఎఫ్ అండ్ జీ. సి టు ఎఫ్కి జీకి చేయండి అన్న. సి టు ఎఫ్ అంటే 1+5 6, 1+7 8, 14 మొత్తం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నా రీప్లేస్ ది గివెన్ వాల్యూ సి ఈజ్ 13. అక్కడ సి వాల్యూ ఎంత అని ఇచ్చాడు, మనకి 13 అని ఇచ్చాడు. బట్ మనం యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 14 వచ్చింది. 2 × 14 వచ్చింది. అక్కడప్పుడు ఆ రీప్లేస్ చేసుకుని 13 కొట్టేసి 14 వస్తుంది. అందుకు ఇక్కడ మనకి 14 స్ట్రైక్ చేసుకుని స్మాల్గా 13 స్ట్రైక్ చేసుకుని 14 వేసుకున్నాం. నెక్స్ట్ ఇంకేముంది, ఇప్పుడు మనం షార్టెస్ట్ పాత్ చూసుకుందాం. నెక్స్ట్ సి నుంచి జీకి, సి నుంచి ఎఫ్ కూడా చూసుకుందాం. సి నుంచి జీకి వచ్చేసి సి టు జీ 1+7 విచ్ ఈజ్ నథింగ్ బట్ 8. నెక్స్ట్ సి టు ఎఫ్ 1+5 విచ్ ఈజ్ నథింగ్ బట్ 6. అంటే ఇప్పుడు మనకు షార్టెస్ట్ పాత్ కావాలని ఇది తీసుకున్నాం. నెక్స్ట్ ఇక పైకి వెళ్ళేసరికి చూద్దాం. పైకి వెళ్ళేసరికి కూడా ఇక్కడ 13 + 1 14 అయ్యేది. మనకి యాక్చువల్గా ఇక్కడ 13 అని వాల్యూ రెక్టిఫై అయింది కదా, మనం మార్చాం కదా, 14 వచ్చింది. 14 + 1 15, అంటే ఇది కూడా మారింది అని అర్థం, 15 వచ్చింది అని అర్థం. నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్గా చూసుకుందాం. ఇక్కడ నుంచి ఎఫ్ నుంచి ఎస్కి వెళ్ళింది అంటే షార్టెస్ట్ పాత్ ఏదో చూసుకుందాం. వెళ్ళింది అంటే ఏది షార్టెస్ట్ పాత్ వస్తుంది, ఇదిగో 6. ఇది వచ్చేసేమో 6, ఇది వచ్చేసి 8. అంటే ఈ రెండాట్లో షార్టెస్ట్ పాత్ ఇదే అని ఇక్కడే అర్థమవుతుంది. సి నుంచి ఎఫ్కి అంటే ఇలా వెళ్తేనే మనకి ఎస్ దగ్గరికి షార్ట్ పాత్ వస్తుంది, ఇలా వెళ్తే కొంచెం దాని మీద డబుల్ కొంచెం ఎక్కువ వచ్చింది అని తెలుస్తుంది. అదే రాసుకున్నాం. ఫైనల్గా మనకి షార్టెస్ట్ పాత్ వచ్చేసి ఎఫ్సిఎస్. వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూఏఐ యూనిట్ 2లో మ్యాక్సిమం 5 ప్రాబ్లమ్స్ వరకు చేసాము. ఇవి చూసుకోండి, మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్ వచ్చేసి అది కూడా చూడండి ఒకసారి. ముందు బీటెక్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, తప్పకుండా రిప్లై ఇస్తా. ఓకే, సైనింగ్ ఆఫ్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.